ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఇందిరాగాంధీ పాలన మేము తీసుకొచ్చామని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా డబుల్ డిజిట్ కొడతామంటున్నారు. వారికి మీరు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసే వైపు అటువైపు పోయి మాదిగలందరూ మాతోనే ఉంటారనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు కదా. ఇలాంటి సందర్భంలో ఏం సమాధానం చెప్పారు? బీఎస్పీలో ఉంటేనన్నా మా మాయావతి గారు ఒక దళిత నేత, మా కాన్శీరామ్ గారు పెట్టిన పార్టీ, అందులో ఉంటేనన్నా కొంత మేము విలువ గౌరవం ఇస్తాం. ఆయన వల్ల మాకు పెద్ద ప్రయోజనాలు లేకపోయినా ఒక దళిత నేత నాయకత్వంలో కొనసాగుతున్న బీఎస్పీలో కొనసాగితే ఇప్పుడు పోటీ చేసిన వెంటనే సీట్లు రావాలని ఓట్లు రావాలని లేదు కదా. దానికోసం కష్టపడాలి, కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు కష్టపడాలి. మాన్యశ్రీ కాన్శీరామ్ గారు కొన్ని దశాబ్దాల పాటు కష్టపడితే కదా, శ్రమిస్తే కదా ఒక దశకు వచ్చింది కదా. ఆఫీసులో కూర్చొని ఇంట్లో కూర్చొని చేయలేదు కదా, కష్టపడితే ఫలితం వస్తుంది. ఇక్కడ ఒక ఓటమినే తట్టుకోలేక ఇప్పుడు పారిపోయినట్టయింది. ఒక రచన చెప్పాలంటే ఒక దళిత మహనీయుల పార్టీలో ఉండి ఇప్పుడు దొరలగడిలోకి వెళ్ళిండు కదా, ఎట్లా గౌరవిస్తాం మేము? నిన్నటి వరకు దళితులను మోసం చేసిన నంబర్ 1 మోసగాడు అని చెప్పి ఈయన అన్నాడు కదా. మరి ఇప్పుడు కేసీఆర్ మోసగాడు కాకుండా పోయిండా ఈయన చేరితే కదా. మేము అసలు నాకు తెలిసి మాదిగల్లో కానీ దళితుల్లో కానీ బలహీన వర్గాల్లో కానీ ఉన్న గౌరవం అతి తక్కువ కాలంలో బోడగొట్టుకున్నది ఎవరంటే నువ్వు చెప్పిన పేరే. ప్రజాపాలనలో మేము అందరికీ సముచితమైనటువంటి న్యాయం చేస్తున్నామంటున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుకుంటున్న తరుణంలో మాదిగలకు ఏమైనా న్యాయం జరిగిందా ఇక్కడ? అసలు ఒక విషయం తెలుసునా, నడుస్తున్నది ప్రజాపాలన కాదు, వాళ్ళన్న ఇందిరాగాంధీ పాలన కూడా కాదు. వాళ్ళు ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని ఓట్లు అడిగినప్పుడల్లా రెడ్ల పాలన వస్తుంది. ఆ రెడ్ల పాలనలో రెడ్ల ఆధిపత్యం ఎట్లా పెరుగుతుందో వాళ్ళ నియామకాలు సాక్ష్యంగా ఉంటాయి. ఇక నా ప్రెస్ మీట్ మీరు చూడదలుచుకుంటే అది ప్రజాపాలన కాదు, వాళ్ళు చెప్పిన ఇంద్రపాలన కాదు, కరడు కట్టిన రెడ్ల కులతత్వ పాలన అని చెప్పి నేను ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతా. దానికి ఆన్సర్ వాళ్ళు ఏమనండి, అది ప్రజాపాలన ఇంద్రపాలన రెడ్ల పాలన, నేను వివరాలు చెప్తా, ఆధారాలు చెప్తా. అది ఎవరి పాలన వాళ్ళు నా ప్రెస్ మీట్కి ఆన్సర్ ఇవ్వమనండి, అప్పుడు మాట్లాడుకుందాం. మందకృష్ణ ఇంకొంతమందిని సమీకరించుకోవచ్చు. విశారదన్ మహారాజు ఒక ధర్మ సమాజ్ పార్టీ అని, అతను మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. కొంతమంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా చీలిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక రకమైనటువంటి డైవర్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. ఎందుకు అట్లా చూసుకోవచ్చు? మీరు ఉద్యమ నేతగా ఉండి మీరే వాళ్ళని కలుపుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. మాదిగల్లో 100 పేర్లు మీరు పెట్టండి, 100 పేర్లు తీసుకురండి, మాకు అభ్యంతరం లేదు. మేము కోరుతున్నది ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలు పోవడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు ప్రత్యక్షంగా ఎవరు మాకు కలిసి ముందుకొస్తారో వాళ్ళతో మేము కలిసి పనిచేయడం అంటే మా జాతి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అసలు ఎస్సీ వర్గీకరణ అంశం అంటేనే సోయిలేనులతో మేము ఎట్లా కలిసి పనిచేస్తాం బ్రదర్? ఓకే, చివరిగా చెప్పండి సార్, బీజేపీతో మీరు ఖచ్చితంగా కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రచారానికి కూడా గతంలో మీరు ఓపెన్గానే ప్రచారం చేయడం జరిగింది, చాలా ప్రాంతాలలో తిరగడం జరిగింది. మీరు పోయినటువంటి ప్రాంతాలలో ఓటు శాతం కూడా పెరిగినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇప్పుడు కూడా 17 నియోజకవర్గాల్లో తిరగబోతున్నారా? మేము మద్దతు ఇచ్చిన తర్వాత బీజేపీ పెద్దలు పలాన్ చోట్ల మీరు తిరగనండి అని చెప్పి మాకు బాధ్యత తప్పచెప్పి అట్లా తిప్పగలిగినారు. అంటే ఎన్నికల ప్రచారంలో మేము వేసుకునే షెడ్యూల్ మాకు ఉండదు. ఇక వాళ్ళు ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతాం. మేము మద్దతు సంపూర్ణ 100% కాదు, 1000% పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో, మా సోదరుడు కిషన్ రెడ్డి గారి మీద ఉన్నబడే అభిమానంతో మేము 100% వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతాం, అది మా బాధ్యత. అంతేగాని ఎన్ని తిరుగుతాం ఎక్కడ తిరుగుతాం అనేది మేము చెప్పలేము. ఎందుకంటే పలానా కాడ తిరగమనాల్సింది వాళ్ళు, తిరగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ తిరగాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు.